ఎక్కడ నెగిటివ్ చేస్తుందో అని భయం మాకు. ఇప్పుడు కూడా బాబాయ్కి బెయిల్ రావద్దు, బయటికి రావద్దు అని కూడా చెప్తున్నట్టు. లేట్ అవుతుంది అంటే మాకు రీజన్ అదే కదా అనిపిస్తుంది కదా. డీప్గా తెలుసుకోవడానికి మాకు అంత ఈజీగా తెలియదు కాబట్టి ఇంకా రావట్లేదు ఏంటి అనేది అయితే మేము క్వశ్చన్ మార్క్ ఉంది. సెన్సేషనల్గా చేశారు దీన్ని. అంటే చాలా వరకు మీరు మొదటి నుంచి కూడా చూస్తున్నాం, మీడియాపై కూడా మీరంతా ఆగ్రహంగా ఉన్నారు, అమృత వర్షనే వినిపిస్తున్నారని చెప్తున్నారు. కానీ ఇవాళ బిగ్ టీవీ అమృత వర్షన్ కాదు, మొత్తం మారుతిరావు కుటుంబ సభ్యుల వర్షన్ వినాలని కూడా ఇక్కడికి వచ్చింది కదా. మీడియా ద్వారా ఏం చెప్తావు, అసలు జరిగింది ఎవరు, తప్పెవరిది, అసలు ఏం జరిగిందంటే ఏమంటారు? తప్పెవరిది అని చెప్పడానికి డైరెక్ట్గా ఆ పెళ్ళి, అంతకు మించి ఇంకేం చెప్పలేమండి. తను సూసైడ్ చేసుకోవడం ఒక తప్పు, మర్డర్ చేయించడం ఒక తప్పు, ఒక తప్పు మించి ఒక తప్పు అవుతూ జరిగిపోయింది. ఇప్పుడు ఆమె మాత్రం ప్రశాంతంగా హ్యాపీగా ఉంది, ఆమె అనుకున్నట్టు ఆమె లైఫ్ లీడ్ చేస్తుంది. ఇప్పుడు మీతో ఎవరితో సంబంధం లేదు. చూడొచ్చు, చాలా క్లియర్గా చెప్తున్నారు. మారుతిరావు సోదరిని కుమార్తె అమృత ఈమంతా కూడా ఆ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి కూడా మొత్తం పూర్తిగా బాబాయ్ల వద్దే పెరిగింది. మారుతిరావు కానీ శ్రవణ్ కానీ దగ్గరుండి పెంచినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇవాళ ఆ ఒక్క తప్పిదానికి మొత్తం కూడా కుటుంబం అంతా కూడా చిన్న భిన్నంగా మారినటువంటి పరిస్థితి, తలెత్తుకోలేనటువంటి పరిస్థితి వచ్చిందంటే కారణం అమృతనే అని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.